హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అనంతపురంకు చేరువలో ఉన్నటువంటి అత్యంత మహిమ గల పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే మార్గంలో సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ నుంచి పంపనూరు విలేజ్లోకి 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళగానే కుడి పక్కగా దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్. సొంత వాహనాలు లేని వారి కోసం పంపనూరుకి వెళ్ళడానికి అనంతపురం నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గేటే గుడికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల వెహికల్స్ను ఈ ఓపెన్ ప్లేస్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు తెల్లగా కనిపిస్తున్నటువంటి నిర్మాణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఎల్లో బోర్డులో స్వామివారికి భక్తులు చేయాల్సినటువంటి పూజలు, వాటి యొక్క ధరలు, ఆ పూజల యొక్క ఉపయోగాలు ఇందులో వెల్లడించారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేసే భక్తులను చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపించే ప్రదేశంలోనే రాహుకేతు పూజలు, వివిధ రకాల పూజలు చేస్తారు ఫ్రెండ్స్. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, గ్రహ దోషాల సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడికి వచ్చి 9, 11, 27, 54, 108 ప్రదక్షిణలు చేస్తే వారి యొక్క సమస్యలు తీరిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. ఈ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు మనకు 5 రూపాలలో దర్శనమిస్తారు. ఆ 5 స్వరూపాలను తదుపరి వచ్చే చిత్రంలో మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నవే స్వామివారి యొక్క 5 స్వరూపాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ఆలయం వెనకల ఉన్నటువంటి ప్రదేశం ఫ్రెండ్స్. ఈ ప్రదేశంలో పూజా సామాగ్రి షాపులు, కూరగాయలు అమ్మేవారు, అలాగే ఇక్కడికి వచ్చిన వారు టిఫిన్ చేయడానికి ఒక హోటల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడి పూజా సామాగ్రి షాపులో ఏమేమి వస్తువులు దొరుకుతాయో ఒకసారి కనుక్కుందాం ఫ్రెండ్స్. మా షాపులో పూజా సామాన్లు అన్నీ దొరుకుతాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అరటిపండ్లు, నవధాన్యాలు, కందులు, ఉద్దులు, ఉలవలు అన్నీ దొరుకుతాయి. దేవాలయం లోపల మనకు అందరి దేవుళ్ళ యొక్క శ్లోకాల పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. కావలసిన వారు ఇక్కడ మీకు నచ్చిన పుస్తకం కొనుగోలు చేయవచ్చు. దేవుడి పుస్తకాలతో పాటు ఇక్కడ దేవుడి ప్రతిమలు, ఫోటోలు, చేతికి కట్టుకునే దారాలు,
మెల్లో వేసుకునే మాలలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. స్వామివారి ముందు భాగంలో ఒక కోనేరు ఉండడం మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది స్వామివారి దేవాలయం ముందు ఉన్నటువంటి నవగ్రహాల నిర్మాణం ఫ్రెండ్స్.